ఇప్పుడు ఆటిజం అనే ప్రాబ్లము మన త్రీ జనరేషన్స్ కి ముందు అంత డిటెక్ట్ అయిన దాఖలాలు అయితే కనిపించవు. అట్లీస్ట్ నేను రీసెర్చ్ చేసినంత మటుకైతే. ఇప్పుడు ఎందుకు ప్రామినెంట్ అవుతుంది అని అంటే ఈ మెడికేషన్స్, ఈ కృత్రిమ పద్ధతిలో పిల్లల్ని కనడము, న్యాచురల్ ప్రాసెస్ లేనే లేదు. అంటే న్యాచురల్ ప్రాసెస్ అయినప్పటికీ కూడా కొంతమంది కట అడుగులు ఎలా వేయాలో నేర్పిస్తారట, ఈవెన్ అన్నం ఎలా నమలాలో నేర్పిస్తారట. యుఎస్ లో నేను విన్నాను కొంతమంది ఫ్రెండ్స్ ఇట్లా వాళ్ళకి ఎలా నమలాలో, అంటే మనం మాట్లాడేటప్పుడు నార్మల్గా పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు మా అమ్మమ్మ నవలాలి అది ఇది అని చెప్తుంటాము, కానీ దానికి కూడా స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఇవన్నీ అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ముందు మీరు అన్నట్టు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు పిల్లల్ని పెంచడానికి కొద్దిగా ఆస్కారం ఉండేది. ఇప్పుడు ఎవ్రీథింగ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఇద్దరు భార్యాభర్తలు ఎవరు బిజీలో వాళ్ళు ఉండి ఇంటికి వచ్చినాక కూడా వాళ్ళు వర్క్లే చూసుకుంటూ ఉంటుంటే ఆ బేబీతో టైమే స్పెండ్ చేయట్లేదు. ఆ బేబీకి కావాల్సిన కాగ్నిటివ్ అండ్ మోటార్ స్కిల్స్ డెవలప్మెంట్ అవ్వట్లేదు. కాగ్నిటివ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడానికి కూడా మన ఫ్రంటల్ లోబే కూడా కొద్దిగా ఎన్హాన్స్ అవ్వాలి అని అంటే ఆ మూవ్మెంట్స్ అవన్నీ కూడా మదర్ కానీ ఫాదర్ కానీ దగ్గరుండి వాటి ఆ బేబీస్కి నేర్పించాలి. అవి నేర్పించేంత టైం లేదు. ఒక ఐప్యాడ్ ఇచ్చేస్తారు, కూర్చోబెట్టేసేసి వాళ్ళకి ఐప్యాడ్ చూపించుకుంటూ ఫుడ్ తినిపించేస్తూ ఉంటారు. దానివల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దీనికి ఒక ఆస్ట్రాలజికల్ రీజన్ కూడా ఉంది.